అందరికీ నమస్కారములు. ఈరోజు నేను తరగతి గదిలో నా అనుభవాలు అను పేరున నా యొక్క అనుభవాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నేను ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేసుకునేటటువంటి ఉపాధ్యాయుణ్ణి. మొట్టమొదటిసారిగా 1996లో నేను ఒక ఆంగ్ల పాఠశాలలో 10వ తరగతి వారికి ఆంగ్లము బోధించడానికి, 8వ తరగతి వరకు సాంఘిక శాస్త్రమును బోధించడానికి అక్కడ ఎన్నుకొనబడ్డాను. చాలా ఉత్సాహంగానే ఉన్నాను. 10వ తరగతి గదిలోకి ఆంగ్లం చెప్పడానికి అక్కడికి వెళ్ళాను. నన్ను నేను మొట్టమొదటిసారిగా పరిచయం చేసుకుంటూ ఉన్నాను. అయితే పిల్లలు కొంతమంది శ్రద్ధగా వింటున్నారు, కొంతమంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక ఆంగ్లంలో ఏదో పాఠం చెప్పాలి అనేటటువంటి ముందుగా వాళ్ళకు మోటివేషన్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆంగ్లంలో మోటివేషన్ పార్ట్ని చెప్పడానికి పూనుకున్నాను. అయితే అందులో ఒక అబ్బాయి తరగతి గదిలో విచ్చలవిడిగా తిరుగుతూ పిల్లలతో మాట్లాడుకుంటూ అటు ఇటు కదులుతూ ఉన్నాడు. నేను చాలా సీరియస్గానే మొదలుపెట్టాను. పిల్లలు చాలా మటుకు సీరియస్గా వింటున్నారు, అక్కడక్కడ ఒకరు ఇద్దరు మాత్రం మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ అబ్బాయి వలన ఇంకా ఎక్కువగా ఆ యొక్క తరగతి గదిలోని పిల్లలు ఆ యొక్క కాన్సన్ట్రేషన్ నుంచి డైవర్ట్ అవుతూ ఉన్నారు. ఇక నాకు అబ్బాయి పైన చాలా కోపం వచ్చింది. బాగా చాలా ఓపికతో అబ్బాయిని కూర్చోమని చెప్పాను. అయినప్పటికీ కూడా ఆ అబ్బాయి ఎంతో నిర్లక్ష్యంగా నా వైపు చూసి మళ్ళీ అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నాడు. ఇక నా యొక్క కోపాన్ని పట్టుకోలేక ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి తల వెంట్రుకలు పట్టుకొని ఒంగోబెట్టి ఆ యొక్క పిడికిల్ని గట్టిగా బిగబట్టి ఒక్కసారిగా ఆ అబ్బాయి యొక్క వీపు పైన గట్టిగా గుద్దాలని అనుకున్నాను. అంతలోపల పిల్లలందరూ కూడా గట్టిగా సార్ అని అరిచారు. ఏందా అని నేను ఆశ్చర్యంగా ఆ కొట్టబోయినటువంటి చేతిని మధ్యలోనే ఆపేశాను. సార్, వాడికి బ్యాక్ బోన్ ఆపరేషన్ అయింది అన్నారు. అంతే, నా గుండె ఆగిపోయినంత పని అయిపోయింది. అమ్మా, కొట్టింటే ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయం వేసింది. ఇక ఆ రోజు నుండి చూడండి, పిల్లల్ని కొట్టబోయే ముందు వాడి యొక్క ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడం మంచిది. అసలు కొట్టకూడదు, కొట్టాలనుకుంటే వాడి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాలి. కొట్టాలనుకుంటే కాళ్ళకు కొట్టాలి, ఎప్పుడు కానీ తలకి కానీ లేదా ఇక వీపు పైన కానీ కొట్టకూడదని గట్టిగా నిర్ణయం చేసుకున్నాను. ముఖ్యంగా కొట్టే ముందు ఎవరైనా కానీ పిల్లవాడి యొక్క ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడము మంచిది. ఇంకొక విధంగా చెప్పాలి అంటే కొట్టడం కంటే మందలించడమే మంచిది. మందలించడం కంటే పిల్లల్ని మోటివేషన్ ద్వారా చదువు పట్ల శ్రద్ధ కలిగేటట్లుగా చేయడము ఇంకా మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.